శృంగవరపుకోటలో అంటే మీరు హైయెస్ట్ కాన్స్టిట్యున్సీలో వెలమ కమ్యూనిటీ హైయెస్ట్ కుప్పం, మీరు కుప్పల వెలమ, మీ సతీమణి కాపు సామాజిక వర్గం, సెకండ్ హైయెస్ట్ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఇది. అంటే మీ ప్రేమ వివాహం రేపు మీ ఎన్నికలకి చాలా సులభమైనటువంటి మార్గం అవుతున్నట్టుంది. అంటే సార్ కూడా ఒక సందర్భంలో ఏంటి ప్లాన్గా చేసుకున్నాం అన్నారా అన్నారు. కానీ అసలు ఎప్పుడో 17 ఏళ్ల క్రితం 18 ఏళ్ల క్రితం జరిగిన పెళ్ళి అలాంటి ఏం లేదు. కానీ అదృష్టవశాత్తు అలా కలిసి వచ్చింది. ఎందుకంటే మీకు అదృష్టం మీకు ముందే రాసి పెట్టాలి అని అనుకోవాలి. ఓకే, అంతేగాని ఇది ఏమి ప్రణాళిక ప్రకారం జరిగింది కాదు. కానీ బట్ ఖచ్చితంగా అంటే కాస్ట్ ఈక్వేషన్స్ రాజకీయ ఉంటుంది అనేది నాకు ఇక్కడికి వచ్చినంత వరకు తెలియదు. ఇక్కడికి వచ్చేంత వినేవాడిని ఎక్కువగా ఉంది అనిపించిందా? గ్రౌండ్ లో ఉంది కదా, ఉంది, ఒప్పుకోవాలి, నిజం ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ కాస్ట్ ఈక్వేషన్స్ కొంత ఉన్నాయి. మంచిది కాదు కదా, దీని ప్రభావం ఎవరు మంచి చేస్తున్నారో చూడాలి కదా. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధిని బాగా చేయగలిగిన వ్యక్తిని చూసుకోవాలి. కానీ కాస్ట్ ఈక్వేషన్స్ అనేది మంచిది కాదు. బట్ అది అంత త్వరగా ఈ మన రాష్ట్రంలో పోవద్దని కూడా నేను అనుకోవట్లేదు. దాని కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర అభివృద్ధికి అది మంచిది కాదు. అంటే ఇప్పుడు మీలాంటి ఎక్కడో ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి ఏదో చెయ్యాలి, మా నియోజకవర్గానికి ఏదో చెయ్యాలి అన్నటువంటి తపనతో, ఒక ఆకాంక్షతో మీరు ఆ డబ్బులు వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీది ఆ కులం, మీది కులం, మీకెందుకు ఓట్లు వేయాలనేటువంటి భావన ఉన్నప్పుడు పెయిన్గా ఉండిద్ది కదా, ఏదో చేయాలని ఒక విజన్ ఉండిద్ది, గ్యారంటీగా ఉంటుంది. కొన్ని నేను అలాంటి సమస్యలు కూడా ఫేస్ చేశాను ఆల్రెడీ. కానీ నేను అదే అంటున్నాను, దానికి కారణం ఏంటంటే జనాల్లో ఒక మెచ్యూరిటీ లెవెల్ లేకపోవడం. ఓకే, ఇంకా కూడా మీరు యువతను చూస్తే ఇప్పుడున్న యువత ఈ కులాల మతాల కోసం పెద్దగా ఆలోచించట్లేదు. కానీ ఇంకా ఈ నిరక్షరాస్యులు కానీ ఈ మాస్ విలేజెస్లో ఆ క్యాస్ట్ అనేది ఇంకా ఉంది, ఇంకా ప్రభావం ఉంది. నిజం ఒప్పుకోవాలి, 100% దాంట్లో నిజం ఉంది. ఓకే, అట్లా